నమస్తే అండి. నేను డాక్టర్ సుశ్రుత, కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్. ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి థర్డ్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 నెలలు, సెకండ్లో ఉండేది 3 నెలలు, మొత్తం లాస్ట్లో ఉండేది 3 నెలలు. అంటే మూడుగా డివైడ్ చేసుకుంటే 9 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అది స్పాంటేనియస్గా అంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చినా, కొంచెం మెడిసిన్స్ పెట్టినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినా, ఐయుఐ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిన, ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిన. నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు అంటే చాలా వరకు ప్రెగ్నెన్సీ నార్మల్గా ఉంది కాబట్టి అంతా నార్మల్గానే జరిగిపోతుందని అనుకుంటారు. కానీ మొదటి 3 నెలల్లో చాలా వరకు అబార్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అది ఒకటి. అంటే భార్య నుంచి భర్త నుంచి వచ్చిన అండం అనేది, తర్వాత కణాలు అనేది ఫామ్ అయింటాయి కదా, అది ఫర్టిలైజ్ అయ్యాక ఎంబ్రియో అనేది ఫామ్ అయినప్పుడు, అంటే బేబీ లాగా ఫామ్ అయినప్పుడు వాటికి ఒక్కొక్కసారి హార్మోన్స్, తర్వాత డిఎన్ఏ అనేది సరిగ్గా లేనప్పుడు, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు అబార్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ 3 నెలలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే భార్యాభర్తలు కొంచెం దూరంగా ఉండడం, బరువు పనులు ఎక్కువ చేయకపోవడం, తర్వాత ఎక్కువసేపు కూర్చొని బట్టలు ఉతకడం అట్లాంటివి ఎక్కువ చేసినా కానీ ఒక్కొక్కసారి గర్భసంచికి ఎక్కువ మూమెంట్స్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల అబార్షన్ రేట్ అనేది ఉంటుంది. ఒకవేళ 3 నెలల లోపల ప్రెగ్నెన్సీ బాగా ఉంటే గనక 2 స్కాన్స్ అనేది చేయించుకోవాలి. ఒకటి కన్ఫర్మ్ అయిందా లేదా, గుండె చప్పుడు ఫామ్ అయిందా లేదా. ఇంకోటి ఏంటి అంటే ఫస్ట్ టిఫా స్కాన్ అంటే ఫస్ట్ అనామలీ స్కాన్ అని అంటాం. అంటే ఫస్ట్ 3 నెలల్లో స్కాన్ చేసుకున్నప్పుడు న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా, అంటే తల భాగం ఫామ్ అయిందా, తర్వాత వెన్నెముక బాగా ఫామ్ అయిందా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. ఇవి ఒక్కటే కాకుండా థైరాయిడ్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, రక్తం బాగా ఉందా, రక్తం గ్రూప్ చెక్ చేసుకోవాలి. తర్వాత థైరాయిడ్, ఇంకా వేరే హార్మోన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది చెక్ చేసుకునేది చాలా మంచిది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2 నెలలు, 3 నెలలు అంటే 2 ట్రైమిస్టర్ అంటాం. 4, 5, 6 ఈ 3 నెలల్లో కూడా అబార్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఈ 3 నెలల్లో అబార్షన్ రేట్ ఏంటి అంటే, ఒకటి బేబీ ఏమైనా ఇబ్బందుల్లో ఉంది, అంటే గుండె చప్పుడు సరిగా లేదు, గుండె సరిగా ఫామ్ అవ్వలేదు, తర్వాత కిడ్నీ సరిగా ఫామ్ అవ్వలేదు. సెకండ్ ఏంటి అంటే గర్భసంచి లూజ్ అవ్వడం వల్ల. కొంతమందికి 5 నెలలకి 6 నెలలకి గర్భసంచి అనేది లూజ్గా ఉంటుంది. అలాంటి సమయంలో ఒకవేళ భార్యాభర్తలు కలిసిన, ఎక్కువ బరువులు ఎత్తిన, ఎక్కువ పని చేసినప్పుడు కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళల్లో స్కానింగ్ 5వ నెల నుంచి 6వ నెల వరకు టీఫా స్కాన్ అని అంటాం. సో టీఫా స్కాన్లో మనము బేబీకి బ్రెయిన్, తర్వాత గుండె, కిడ్నీస్, పొట్ట భాగము, పేగులు, తర్వాత మూత్రం సంచి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా, బోన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటాం. వీటిల్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే మాత్రం కన్సల్ట్ అయ్యి ప్రెగ్నెన్సీ బాగుందా లేదా చెక్ చేసుకునేది మంచిది. వీటితో పాటు రక్త పరీక్షలు ముందు ఎప్పుడు చేసుకునేటో ఇప్పుడు కూడా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి రక్త పరీక్షల్లో రక్తం తక్కువ ఉందా లేదా, బీపీ ఏమైనా ఫామ్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా 3 నెలలు అంటే 7, 8, 9. 7, 8, 9లలో కొంతమందికి ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఉన్నప్పుడు, ట్రిప్లెట్స్ అంటే 3, 2 ప్రెగ్నెన్సీలు ఉన్నప్పుడు 7 నెలలు, 8 నెలల్లో డెలివరీస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో స్కానింగ్ చేసుకుంటూ గర్భసంచి లెంత్ ఎంత ఉంది, గర్భసంచి లూజ్ అవుతా ఉందా అనేది స్కాన్ చేసుకుంటూ, ప్లస్ బేబీ గ్రోత్ బాగుందా లేదా, అంటే 5 నెలలకి 6 నెలలకి కంటిన్యూ అవుతుందా లేదా, పెరుగుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళల్లో రక్తం బాగుందా లేదా అని, తల్లికి రక్తం బాగుందా లేదా అని చూసుకోవాలి. కరెక్ట్గా ట్యాబ్లెట్లు వాడుతూ, కరెక్ట్గా రక్త పరీక్షలు చేయించుకుంటూ, స్కాన్లు కనీసం మొత్తం 9 నెలల్లో 4 నుంచి 5 స్కాన్లు చేసుకుంటే ప్రెగ్నెన్సీ ఎలా ఉంది, ఫామ్ అవుతుందా, కంటిన్యూ అవుతుందా లేదా, బీపీ షుగర్ తల్లికి ఏమైనా వస్తుందా, దానివల్ల బీపీ షుగర్ ఉంటే తల్లి నుంచి బేబీకి ఏమన్నా కంటిన్యూ అవుతుందా, బేబీ గ్రోత్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది చూసుకోవాలన్నమాట. ఈ 3 ట్రైమిస్టర్లు అంటే 9 నెలలు కరెక్ట్గా పోతే నార్మల్గా ప్రెగ్నెన్సీలు కంటిన్యూ అవుతాయి. ఐయుఐలు, ఐవీఎఫ్లు చేయించుకున్నప్పుడు కూడా 3 ట్రైమిస్టర్లలో కరెక్ట్గా బేబీస్ పెరుగుతున్నాయా లేరా, తల్లికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చెక్ చేసుకుంటూ పోతే మాత్రం చాలా వరకు ప్రెగ్నెన్సీ నార్మల్గా కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ అండి.